చిన్న సినిమాలా కనపడుతుంది. కానీ ఈ సినిమా తీయడానికి నేను ఒంటరి సైనికుడిలాగా ఒంటరి పోరాటం చేశాను. నేను మధు నా కథ చెప్పడానికి వచ్చినప్పుడు కథ బాగా నచ్చింది నాకు. కానీ ఈ సినిమా తీయగలుగుతామా, ప్రస్తుతానికి ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు, ఎలాగా అనుకునే టైంలో సుధాకర్ నన్ను కలిసాడు. సార్ నాకు సినిమా తీయాలని ఉందని. ఇలా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురుగా జాయిన్ చేసి ఫస్ట్ నా దర్శక పర్యవేక్షణలో అలాగా ఒక కొత్త డైరెక్టర్ని పరిచయం చేస్తూ ఛాలెంజ్గా తీసుకుని ఈ సినిమాలో ఒక రొమాన్స్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, అన్ని సమపాళల్లో చూసుకుంటూ ఎంతో జాగ్రత్తగా ఫెయిల్ అయితే మళ్ళీ ఇండస్ట్రీలో కనపడలేం కాబట్టి ఈ సినిమా తీయటం జరిగింది. డెఫినెట్గా సక్సెస్ కొడతాన్ని చాలా నమ్మకంగా ఉంది. అందరి ఆశీస్సులు కావాలి. ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే ప్రజల ఆశీస్సులు కావాలి. అలాగే ఒక సినిమా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఎదగాలంటే ప్రేక్షకుల ఆశీస్సులు కావాలి. ఇప్పుడు ఆ ఆశీస్సుల కోసం మీ ముందు వేచి ఉన్నాం. డెఫినెట్గా నేను ఇంతకుముందు ఎన్ని ప్రొడ్యూస్ చేసినా అది అలా కాంబినేషన్స్ మీద అప్పుడున్న బిజినెస్ సర్కిల్లో నాకు తెలియకుండానే ఇట్లు కొట్టాను. అలా జరిగిపోయింది ఆ కాలం. ఇప్పుడు ఈ సక్సెస్ అనేది నాకు కొంచెం సక్సెస్ వచ్చినా చాలా ఆనందంగా ఫీల్ అవుతాను. అది మళ్ళీ ప్రజలతోనే షేర్ చేసుకుంటాను. అందరి ఆశీస్సులు కావాలని మరొకసారి కోరుకుంటూ, అలాగే ఇది చిన్న సినిమా అయినా ఒక టెక్నీషియన్స్గా 2 మాటల్లో ముగిస్తా. నా పిల్ల జమీందార్ సినిమాలో ఒక హీరో దగ్గర నుంచి, ఒక టెక్నీషియన్ దగ్గర నుంచి, ఒక కామెడియన్ దగ్గర నుంచి ప్రతి వాడు ఇండస్ట్రీలో నిలబడిపోయాడు. ప్రతి వాడు డిమాండ్ చేసే స్థాయికి వచ్చాడు. అలాగే ఈ సినిమాలో కూడా ఒక కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టరు, ఇలా ఒక కామెడియన్స్ కానివ్వండి, అందరూ ఒక తారా స్థాయిని చూస్తారు. అంటే ఈ సినిమా వాళ్ళందరికీ అలా భవిష్యత్తుని క్రియేట్ చేస్తుంది. అంత బాగా వచ్చింది. తను ఆటోమొబైల్ ఇంజనీర్ చదివినా కూడా సినిమా మీద ఎంతో వ్యామోహంతో, చాలా ఇష్టంగా, సినిమా అంటే సినిమాకి ప్రాణం పెట్టే నిర్మాత డిఎస్ రావు గారు. ఎందుకంటే నాకు బాగా పర్సనల్గా బాగా తెలుసు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఒంటరి పోరాటం చేస్తారన్నాడు ఆయన. పిల్ల జమీందార్ నాకు చాలా బాగా నచ్చిన సినిమా. అంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక కథను సెలెక్ట్ చేసుకోవడం కానివ్వండి, తను నిర్మాణ విలువలు అంటే నాకు చాలా బాగా ఇష్టం. అందుకే త్వరలో ఒక సినిమా కూడా చేయబోతున్నాం ఆయనతోటి. అంటే అంత ఇష్టపడతాను నేను. నెక్స్ట్, పెళ్ళికి ముందు ప్రేమ కథ. టైటిల్ చాలా బాగుంది. డెఫినెట్గా యూత్ఫుల్గా ఉందనుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఒకసారి సాంగ్స్ విన్నాను, ఇప్పుడు చూశాను కళ్ళారా. నాకైతే చిన్న సినిమా ఫీలింగ్ ఏం రాలేదు. కెమెరా చాలా కలర్ఫుల్గా ఉంది. మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ నేను ఆల్రెడీ ఒకసారి విన్నాను, ఇప్పుడు విన్నాను. అలాగే ట్రైలర్ కూడా చాలా బాగుంది. హీరో హీరోయిన్స్ ఇద్దరు చాలా బాగున్నారు. చేతన్ చాలా క్యూట్ లుక్. ఆ అమ్మాయి కూడా చాలా బాగుంది. ఇప్పుడు చెప్పారు విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేశానని. హ్యాట్స్ ఆఫ్ టు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్. చౌదరి గారు చెప్పినట్టు ఇంజనీరింగ్ ఫినిష్ చేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చి అందరూ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్, ప్యాషన్తో వచ్చాం అంటారు. బట్ ప్యాషన్ ఒక మీనింగ్ మారిపోయింది ఇప్పుడు ఇండస్ట్రీలో. బట్ దిస్ వన్ గై ప్యాషన్ను, డెడికేషను, ఇట్స్ నెవర్ ఎండింగ్. ఈ మధ్యకాలంలో అట్లీస్ట్ నేను అనుకోవడం హోరాహోరీ తీసినప్పుడు తనకి వేషం ఏమయ్యా అని చెప్పి మొదలుపెట్టినప్పుడు, నువ్వు సినిమాలు తీయటం మానే డిఎస్, అది మనకి ఎందుకో కుదరట్లేదు, శుభ్రంగా దీంట్లో కంటిన్యూ అయిపో, ఇన్వెస్ట్మెంట్ లేని వ్యవహారం అని చెప్పి అన్నా. బట్ ఆగల. దాని తర్వాత ఒక 10 సార్లు ఫోన్ చేసి ఒక మంచి కథ ఉందనో లేకపోతే దీంట్లో నేను ఇది చేస్తున్నాను అని చెప్తుంటే ప్రతిసారి తిడతాను నేను. దట్స్ బికాస్ తను చాలా సిన్సియర్గా ఒప్పుకున్నాడు. ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు కాబట్టి ఎట్లా తీయాలని ఆలోచించాను. చాలా తక్కువ మంది ఒప్పుకుంటారండి అట్లా ఇండస్ట్రీలో. అండ్ దట్స్ వాట్ ఇస్ డిఎస్. దట్స్ వై ఐ లైక్ దిస్ గై. ఇంకోటి ఏంటంటే, నేను ఇవాళ మధ్యాహ్నం ఒక సినిమా చూశాను. చాలా పోరు పెడితే నేను ఏదో చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయట్లేదు. ఇప్పుడు ఛాంబర్ సెక్రటరీ కదా, మీరంతా కొన్ని సినిమాలకి ఎంకరేజ్ చేస్తున్నారు సార్, చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయట్లేదు అని చెప్పి చాలామంది అంటున్నారు. సరే, దాన్ని 15-20 రోజుల నుంచి ఒక ఆయన నా సినిమా చూడాలి ఎంకరేజ్ చేయాలంటే ఇవాళ వెళ్ళాను చూస్తాకి. 2.5 hours ఫిలిం. ఇట్ కాస్టెడ్ హిమ్ సంథింగ్ లైక్ 55 to 75 lakhs అని చెప్పారు. వెరీ ప్యాషనేట్ గై, వర్క్ వెరీ గుడ్ జాబ్, సొంత డబ్బులు పెట్టుకున్నాడు, అతనే డైరెక్ట్ చేసుకున్నాడు, కథ రాసుకున్నాడు.
ఆల్ గుడ్. సినిమా అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు. అయితే నేను ఒకటే చెప్పాను, ఎందుకు తీసాడు ఈ సినిమా అని అడిగాను. ప్యాషన్ సార్, ఒక సినిమా చేయాలని చేశాను అన్నాడు. ఎవరి కోసం అన్నాడు. ఈ సినిమా ఎట్లా అంటే నేను అనకూడదు, బట్ ఇవాళ ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, చిన్న సినిమాలు 50 లక్షల్లో, 60 లక్షల్లో, 75 లక్షల్లో, కోటి రూపాయలు తీయచ్చు సార్. కొన్ని సినిమాలు అట్లాంటి 100 సినిమాల్లో ఏదో ఒక సినిమా ప్రూవ్ అయిందని చెప్పి మొత్తం అందరూ లైన్ కట్టి తీస్తున్నారు. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ నో బడీ హ్యాస్ గ్రిప్ ఆన్ ద క్రాఫ్ట్. ఇది మన విజువల్ మీడియం అండి. ఆ క్రాఫ్ట్ మీద గ్రిప్ ఉండాలి. చాలామంది కొత్త ప్రొడ్యూసర్లు ఇప్పుడు వీళ్ళు వచ్చినట్టే చాలామంది వస్తున్నారు. వచ్చి ఏం చేస్తున్నారు, సినిమా తీస్తున్నారు. ఆ కోటి రూపాయలు, 1.5 అయిందంటున్నారు, మొత్తం అంతా పోగొట్టుని వెళ్తున్నారు. ఎందుకండి? డబ్బు ఎవరిదైనా డబ్బే కదా. వాట్ ఐ అడ్వైజ్ ఇస్, డిఎస్ లాంటి ప్రొడ్యూసర్స్ హు ఆర్ ఎక్స్పీరియన్స్డ్, మీకు నిజంగా ఆ సినిమా ఇండస్ట్రీకి రావాలి, తీయాలి అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు సెలెక్ట్ సంబడీ లైక్ దట్ టు గైడ్ యూ, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే వారానికి 13 సినిమాలు రిలీజ్ అవుతుంటే ఒక షో ఆడతలేదండి సినిమాలు. ఎందుకు ఆడతలేదు? వై ఆర్ పీపుల్ నాట్ కమింగ్ టు వాచ్? అండ్ ఇవాళ రోజున వీఆర్ ఆల్మోస్ట్ బెగ్గింగ్ పీపుల్ టు కమ్ అండ్ వాచ్ స్మాల్ ఫిల్మ్స్. దేనికండి? బికాజ్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ విచ్ యూఆర్ డూయింగ్ ఆర్ బ్యాడ్. జనాన్ని కూడా రిస్క్, దే డోంట్ వాంట్ టు బై దట్ టికెట్ అండ్ కమ్ అండ్ వాచ్ ఎ స్మాల్ ఫిల్మ్, బికాజ్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ బీయింగ్ ఎ ఫ్లాప్. So what I advise to all newcomers, all new producers, you can have passion. అందరూ రావాలనుకుంటే చేయడం తప్పులేదు. కానీ come into the industry, catch somebody who's experienced, who knows the craft, and first project చేయండి. దాని తర్వాత మీరే చేయగలరు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ యూ హ్యావ్ టు, అంటే అది అందరూ ఇప్పుడు ఈ మధ్య కొన్ని కేసులు అట్లాంటివి కూడా వచ్చినాయి. చాలామంది దే ఆర్ సెలెక్టింగ్ పీపుల్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, అండ్ అవన్నీ అంటే మళ్ళీ వాళ్ళని మిస్గైడ్ చేసి మళ్ళీ మా కేసులు మాకు ఛాంబర్కి రావడం కూడా జరుగుతుంది. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ వెన్ యూర్ చూసింగ్ పీపుల్ ఆల్సో. సో దిస్ అడ్వైస్ విచ్ ఐ వాంట్ టు గివ్ త్రూ ద ప్రెస్. ఎందుకంటే ఇందాక ఆ సినిమా చూసి చాలా బాధ అనిపించినట్టు నాకు. అతను లిటరల్గా, సార్ ఈ సినిమా మీరు రిలీజ్ చేయాలంటే నేను మొహమే చెప్పాను, నేను చేయలేనయ్యా, ఎవరు చేయరు కూడా, నువ్వు ఇవాళ రోజున కట్టిన డబ్బు కూడా ఈ ఛాంబర్కి షో కోసం కట్టిన డబ్బు కూడా నీకు రాదయ్యా అని చెప్పి. ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ సేయింగ్ ఇట్. వాట్ టు డూ చెప్పాలి, లేకపోతే ఏంటంటే ఇంకో 10 లక్షలు 30 లక్షలు పెట్టుకుని పోగొట్టుకుంటాడు. సో ఐ అడ్వైజ్ ఆల్ ద న్యూ కమర్స్, ఆల్ ద న్యూ ప్రొడ్యూసర్స్ టు బీ వెరీ కేర్ఫుల్ వెన్ యూ గెటింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. నథింగ్ రాంగ్ ఇన్ కమింగ్, బట్ హ్యావ్ టు బీ కేర్ఫుల్. పోతే ఇప్పుడు మీరు అన్న ట్రైలర్, ఎస్ చౌదరి గారు చెప్పినట్టు టెక్నికలీ ఇట్స్ వెరీ సౌండ్, చాలా బాగుంది, అండ్ మ్యూజిక్ ఈజ్ గుడ్, అండ్ యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. కంగ్రాచులేషన్స్. So I wish all the team, producers, director, all the technicians and all the artists the best, and especially my DS. ఈ సినిమా నువ్వు అంటే నిలదొక్కుంటావు కన్ఫర్మ్డ్గా నేను ఎట్లా చెప్తానే సినిమా కదా, బట్ ఐ విష్ యూ డూ ఇట్. చాలా జాగ్రత్త చేసావు, ఐ విష్ యూ డూ ఇట్. పెళ్ళికి ముందు ప్రేమ కథ. ఎందుకంటే దాదాపుగా డిఎస్ రావు గారు నాకు మంచి మిత్రులు. మరి ఆయన ఇన్ని సినిమాలు అంటే దాదాపు ఎన్నో సినిమాలు చేశారు. ఇప్పటివరకు ఇండస్ట్రీకి ఎంతోమందిని పరిచయం చేయడం జరిగింది. మరి అలాంటి నిర్మాత మరి గతంలో ఏ సినిమాకు కూడా ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఉండడాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిన మొదటి నుండి ప్రతిరోజు ఏ క్షణం ఎప్పుడు ఎక్కడ కలిసినా ఫస్ట్ ఈ సినిమా గురించే మాట్లాడడం. అంటే ఆ విధంగా తన మిత్రులందరినీ కలుసుకొని ఒక మంచి ప్రాజెక్టు చేయాలనే తపనతో చేయడం జరిగింది. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అండ్ ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రాజు గారి గది అనుకోలేదండి, చాలా పెద్ద హిట్ అయింది. అలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి దేవుడిని కోరుకుంటున్నాను. బొమ్మరిల్లో ఒక ఫేమస్ డైలాగ్ ఉందండి, మొత్తం మీరే చేశారు నాన్న. సిద్ధార్థ్ అంటాడు ప్రకాష్ రాజ్ గారిని చూసి. అలాగే నేను అంటున్నా, డిఎస్ రావు గారు మొత్తం మీరే చేశారండి. అంటే మా స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు, అంటే సినిమా రిలీజ్ వరకు చాలా కష్టపడుతున్నారు సార్. ఆయనతో పాటు మా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ అండ్ ఎంటైర్ టీమ్, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, మా కిరణ్ మాస్టర్ గారు, కొరియోగ్రాఫర్ అందరికీ పేరు పేరున, మా ఎడిటర్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ముందుగా అండ్ లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ వినాయక్ గారు, మా అన్నయ్య, ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సాంగ్ లాంచ్ చేసినందుకు. అండ్ బోయిపాటి శ్రీను గారు, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవసరాల్ శ్రీనివాస్ గారు.
ఎందుకంటే సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారండి, ఫిలిం టీజర్కి కానీ ఫిలిం కానీ. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ కావాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు చెప్పాడు ఈ కథ చాలా అద్భుతమైన కథ. సో డిఎస్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి గ్యారంటీ సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే ప్రొడ్యూసర్ ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు అశ్విని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిఎస్ రావు గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఈ మూవీలో ఆఫర్ ఇచ్చారు అండ్ చాలా మంచి రోల్ ఇచ్చారు. నేను చాలా రోల్స్ చేశాను. ఐ మీన్ ముందు నేను కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ చేశాను. బట్ ఈ మూవీలో నా రోల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా ఫంకీగా, నార్మల్ గర్ల్స్, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఎలా ఉంటారు, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అలా చూపించారు. సో అది చాలా న్యాచురల్గా ఉంటుంది, ఏది ఆర్టిఫిషియల్గా ఉండదండి మూవీలో. అండ్ డైరెక్టర్ మధు గారికి చాలా థ్యాంక్ యూ అండి. మా ప్రొడ్యూసర్స్ గారికి కూడా చాలా సపోర్ట్ చేశారు అండ్ సెట్స్లో కూడా చాలా ఎంకరేజ్ చేశారండి. ఈరోజు స్టేజ్ మీద ఇంత పెద్ద లెజెండరీ పీపుల్తో నేను స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ మూవీ బాగా మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డైలాగ్ అంటే ఒక లైన్ చెప్తానంతే, చిన్నది. పవర్ఫుల్ లైన్. పవర్ఫుల్లే. నేను ఏదైనా మొదలు పెడితే ఫినిష్ చేసేదాకా వదిలిపెట్టను. ఇది కూడా అంతే. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఇందాక దాము సార్ అన్నట్టు ఒక చిన్న మాట చెప్పాలనిపించిందండి. నేను మా ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, రైతు కుటుంబంలో పుట్టాను. చిన్నప్పటి నుంచి మా నాన్న మా అమ్మ చాలా కష్టపడ్డారు నా ముందే. బట్ నేను చదువుకోకుండా, మా నాన్నకి స్టడీ అంటే చాలా ఇష్టం, బట్ నేను చదువుకోకుండా ఇండస్ట్రీకి వచ్చి నేను సినిమా ఇండస్ట్రీ చుట్టూ ఒక 8 years నేను తిరిగాను. తర్వాత డిఎస్ఓ సార్కి వచ్చి కథ చెప్పాను. ఈ కథ అండి సార్ ఇందాక దాము సార్ చెప్పినట్టు ఏదో ఒక సినిమా తీద్దామని నేను రాలేదండి, ఇండస్ట్రీలో నిలబడదామని వచ్చానండి. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ సుధాకర్ గారు, డిఎస్కే గారు, అవినాష్ గారు చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా యాజమాన్య కానీ, కన్నా కెమెరామెన్, శివకిరణ్ మాస్టర్, డ్యాన్స్ మాస్టర్ కానీ, సుభాష్ మాస్టర్ కానీ చాలా కష్టపడి అందరు పనిచేశారు. చేతన్, సునయన అండ్ అశ్విని అందరూ చాలా బాగా చేశారండి. రవికిరణ్ ఆల్సో. సో ఈ సినిమా డెఫినెట్గా పెద్ద సార్ డిఎస్ రావు సార్ ఇందాక అన్నారు నేను ఏదో బాహుబలి తీసానని చెప్పలేదని, కానీ మా సినిమాకి, చిన్న సినిమాకి 70 రూపాయలు 100 రూపాయలు కొనుక్కొని వచ్చిన ఆడియన్కి మాత్రం ఫుల్ మీల్స్లా ఉంటుందండి సినిమా. థ్యాంక్ యూ సో మచ్.